వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి ముందు చిన్న కాకరపాదు వచ్చిందండి. కాకరపాదుకి కాయ కనపడింది. సర్లే ఎన్ని కాయలు వస్తా చూద్దాం అని చెప్పేసి చిన్న బుట్టించుకుని వెళ్తే ఆ బుట్ట నిండా సరిపడా కాకరకాయలు వచ్చి దొరికినాయండి. అవి ఏంటంటే ఇప్పుడు మనకి కాకరకాయ సేదు బాబోయ్ వద్దు అని అంటారు, కానీ వండుకునే విధంగా వండుకుంటే కనుక సేదు అంత ఉండదు. చాలామంది అయితే దీన్ని మధ్యలోకి చీల్చి పైపైన గీరేసి మధ్యలో చీల్చి వేపుడు కింద పెట్టుకుంటారు. లేకపోతే కనుక కాకరకాయ పలంగా వేపు పెడతాను. అయితే చిన్న చిన్న ముక్కలు కోసేసి కొంచెం సాల్ట్ వేసి పిండేసేసి ఆ వాటర్ అప్పుడు మనం ఎప్పుడుగా పెట్టుకున్నా సరే అంత సేద అనిపించదు. పులుసు కూడా పెట్టుకుంటారు. ఈ కాకరకాయలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. పిల్లలకు పెడితే కనుక నులిపురుగు చనిపోతుంది. అలాగే పైత్యం ఏమైనా ఉంటే తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లకి అయితే చాలా మంచిది ఈ కాకరపాదు. కనీసం వీక్లీ 2 times అలా తినాలంటారు డాక్టర్లు. అలాగే బెండకాయలు ఒకటి మేము మొన్న ఊరెళ్ళినప్పుడు కొయ్యలేదు, అవి ముదిరిపోయి విత్తనాలుగా మారినాయి. మనం ఏం జరిగినా మన మంచికి అంటారు. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు కూడా మనకు వచ్చేసారి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి కనుక అట్లా కోసి మనం స్టోరేజ్ ఎండబెట్టేసి గింజలను స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, అలా వచ్చే సంవత్సరం మనం పెట్టుకోవచ్చు. చిన్న పెద్ద కాకరకాయలు కలిసి మనకు కూరకు సరిపడా వచ్చినాయి. బుట్ట అయితే అయిపోయింది. అది లాస్ట్లో నేను తీయడం మర్చిపోయాను, కానీ పట్టుకెళ్ళిపోయాను లోపలికి. నచ్చితే లైక్